గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగినటువంటి పుస్తకావిష్కరణ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏపూరు సోమన్న ఉన్నాడు. ఆంధ్రోళ్ళ తాబేదారులే ఏలుతున్నారు తెలంగాణను, ఆంధ్రోళ్ళ తాబేదారులే ఏలుతున్నారు, కాంగ్రెస్తో సంబంధం లేనోళ్ళు గద్దెనెక్కిర్రు, తెలంగాణ ప్రభుత్వంలో వారిదే పెత్తనము, పైనున్నోళ్ళు లక్షల కోట్లు దోచుకుంటున్నారు, 5 లక్షల ఇందిరమ్మ బిల్లుకు 500 కొర్రీల, రాజకీయాల్లో మార్పునకు ముందుకు రండి, నేను గెలిపించిన ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాటుపడుతున్నాడు, రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సిగ్గుండాలి, సిగ్గుండాలి కొద్దిగానన్న. నేను గెలిపించిన ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాటుపడుతున్నానని మందుల స్వామిని ఉద్దేశించి మాట్లాడిండు. దీని మీదనే ఏది పైనున్నోళ్ళు లక్షల కోట్లు దోచుకుంటున్నాడా? ఎవడు పైన ఉన్నాడు నీ పైన? మందుల స్వామిలు ఉన్నాడు నీ పైన? ఎవరున్నారు నీ పైన? లక్షల కోట్లు దోచుకుంటున్నాడు. వాళ్ళ మీదనో పేర్లు చెప్పవు, వాళ్ళ మీద నువ్వేం మాట్లాడవు. మాట్లాడినా కూడా మళ్ళీ మీ అన్న కాంప్రమైజ్ చేస్తాడు నిన్ను. ఈ పైన ఉన్న వాళ్ళలో లక్షల కోట్లు దోచుకుంటున్నాడు వాళ్ళలో మంత్రులే కదా నీ పైన ఉన్నది. నువ్వు ఎమ్మెల్యే, నీ పైన ఎవరు ఉంటారు? మంత్రులలో ఎవరున్నారు? మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీ అన్న రేవంత్ రెడ్డి, మీ అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటిస్తలేరు మరి? ఒక్క మాదిగా ఆయన ఎమ్మెల్యే అయ్యి ఒక నియోజకవర్గంలో దోచుకునేదే దోపిడీ అయితే, అక్రమాలు అయితే మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు అంటే మీ అన్నల పరిస్థితి ఏంది? మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు, లక్షల కోట్లు దోచుకుంటున్నాడు అంటే మీ అన్నల పరిస్థితి ఏంది? దాని గురించి మాట్లాడు. నీ ఉద్యమం దాని మీద చేయి. చలో కోమటిరెడ్డి స్కామ్లు ఎన్ని చేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని స్కామ్లు చేసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్ని స్కామ్లు చేసిండు, రేవంత్ రెడ్డి ఎన్ని స్కామ్లు చేసిండు, రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి ఎన్ని స్కామ్లు చేసిండు. ఉద్యమం చేయి నువ్వు. మరి ఎవరు ఆంధ్రలో తాబేదారులు? ఎవరు తాబేదారులు? మందుల స్వామిలు తాబేదారా? పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ తొడగొట్టి మాట్లాడినటువంటి సమానించినటువంటి మొగోడు కదా మందుల స్వామిలు. మీ అన్న రేవంత్ రెడ్డి మాట్లాడినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడిరు? పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా తెలంగాణ మా అయ్యే జాగిర్ అని మాట్లాడినప్పుడు తెలంగాణ నీ అయ్యే జాగిర్ కాదురా మా అయ్యే జాగిర్ అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా ఏపూరు సోమన్న మాట్లాడింది కాబట్టి, ఏపూరు సోమన్న పిలిచింది కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా చూసుకుంటూ కూర్చున్నావు అనుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో 2 మాదిగల మధ్యలో గొడవలు పెట్టి నువ్వు సినిమా చూస్తున్నావా? నీకు నిజంగానే ఏపూరు సోమన్న మీద అంత ప్రేమ ఉండేది ఉంటే నీ నియోజకవర్గంలో నిలబెట్టుకో. మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చేయి. నీకు అంత దమ్ముంటే పోయి తుంగతుర్తికి మళ్ళా మాదిగాయన మీద ఇంకో మాదిగాయనను రెచ్చగొట్టి రాజకీయాలు చేసుడు కాదు. నువ్వు నిజంగానే ఏపూరు సోమన్న మీద ప్రేమ ఉండేదంటే మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేయు. రేపు పొద్దుగాల నియోజకవర్గాల డీలిమిటేషన్ అయ్యండి, నియోజకవర్గాల పెరుగుదల జరిగిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి జనరల్ నియోజకవర్గాల్లో ఎవరు నిలబెడతావు? మీ కుటుంబ సభ్యులు రారా? చెప్తారా? మీ 2 కుటుంబాల నుండి ఎవరు రారా అని చెప్పేసి చెప్పగలుగుతారా? ఎవరు? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స్వామిలు ఎట్లా అయినండి? మందుల స్వామిల కన్నా ముందు ఎవరున్నారు? అద్దంకి దయాకర్కు తుంగతుర్తి నుండి టికెట్ ఆశించిండు. కానీ అదే అద్దంకి దయాకర్ ఏమని చేసిండు? ఈ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీలోకి పోయినప్పుడు ఉండు లేకపోతే పోరాబాయ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. అక్కడ ఏదో బూత్ పదం వాడిండు. బూత్ పదం వాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కోపం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు దాన్ని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అద్దంకి దయాకర్ తరఫున నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాడు. అయినా కూడా అద్దంకి దయాకర్కు టికెట్ రాకుండా, ఒక దళిత లీడర్కు టికెట్ రాకుండా అడ్డుకొని, వీళ్లకు దగ్గరగా ఉన్నటువంటి ఒక దళిత లీడర్కు టికెట్ ఇప్పించుకొని మందుల స్వామిని మేమే గెలిపించుకున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి మందుల స్వామిని అంటే నేనేమని చెప్తున్నానంటే, ఒక దళితుడైనటువంటి అద్దంకి దయాకర్కు టికెట్ ఇవ్వకుండా మరో దళితుడైనటువంటి వ్యక్తిని మాట్లాడించి, అంటే వ్యక్తిని మీరు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఆ దళితునికి వ్యతిరేకంగా ఇంకో దళిత నాయకుని మీరే తయారు చేస్తున్నారా? వెనకటి కేసీఆర్ కూడా ఇదే మాట అన్నాడు, మీ దళితులకు ముఖ్యమంత్రి అవ్వడం శాత కాదు, నేను ముఖ్యమంత్రిని చేస్తా. దళితులకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి దమ్ము లేదు, మీకు అంత సినిమా లేదు. నేను అధికారంలోకి వచ్చి దళితుని ముఖ్యమంత్రిని చేస్తా. ఎంత దారుణమా స్టేట్మెంటు? ఇప్పుడు నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, దళితుని ముఖ్యమంత్రి, మీకు అంత సినిమా లేదు అనేటువంటి మీనింగ్తో మాట్లాడాడు.
ఆయన ఇంకో కేసీఆర్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఏంటి, నేను అధికారంలో అంటే నక్సలైట్ల పాలనే నేను నా పాలన అని అన్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఎన్కౌంటర్ చేయించిండు. ఏందయ్యా అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అడిగేది ఉంటే, నేను ఉన్నా కదా మన నక్సలైట్లు ఎందుకు, నక్సలైట్ల ఏజెండా నా ఏజెండా, మరి నేను ఉన్నా కదా మన నక్సలైట్లు ఎందుకు? ఇక ఈరోజు ఏపూరి సోమన్న పాటల పరావాహం 25 ఏళ్ళ సందర్భంగా ఆయన కాలి గజ్జగట్టి 25 ఏళ్ళు అవుతుందని చెప్పేసి ఆయన పాటలకు సంబంధించినటువంటి పుస్తకావిష్కరణకు మీరు వచ్చారు. ఏపూరి సోమన్న కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యిండు. కావాల్సిందే, నేనేమంటున్నా, ఏపూరి సోమన్న లాంటి వాళ్ళను మీరు ఎందుకు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వలేదా? మీ అన్న కోదండరాం రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదా? కోదండరాం రెడ్డి గారికి ఉన్నటువంటి అర్హత లేనిది ఏపూరి సోమన్నకు లేని అర్హత లేనిది కులమేనా? ఒక కులమే కదా. ఏపూరి సోమన్న పాట లేకపోతే ఆనాడు 2019 ఎన్నికలకు ఏపూరి సోమన్న పాట లేకపోతే కనీసం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గొంతే లేదు. యోని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడో రో తెలంగాణ అని చెప్పేసి పాట అన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ మినహా ఇండిపెండెంట్ వ్యక్తులతో సహా ప్రతి ఒక్కరు అన్ని ఊర్లలో ప్రచారాతరతలో వినబడేటువంటి పాట కేవలం ఏపూరి సోమన్న పాట. మరి అట్లాంటి ఏపూరి సోమన్నకు ఎందుకు వచ్చే ఎన్నికల వరకు ఆపడు? ఎందుకు ఆపాలి ఏపూరి సోమన్నకు వచ్చే ఎన్నికల వరకు? మీరు ఇవ్వాలనుకుంటే ఏదో కోటాలో ఎమ్మెల్సీనో ఇంకేదో ఇచ్చి మీరు మంత్రిని చేసేటువంటి అవకాశం మీకు ఉన్నది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడే ఇచ్చేదంటే ఏపూరి సోమన్న మళ్ళీ రేపు పొద్దుగాల ఇంకో మందుల సామెలాగా తయారవుతారని భయమా? ఇప్పటి నుండి మీ దగ్గర పెట్టుకొని నేనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, నేనే గెలిపించిన కాబట్టి నేను చెప్పినట్టు చేయాలంటే మందుల సామెలాగానే రేపు పొద్దుగాల ఏపూరి సోమన్న కూడా తిరగబడతారు. నేను చెప్తున్నా, మీరు ఓవర్ యాక్షన్ చేసేది ఉంటే ఓవర్ యాక్షన్ రాజకీయాలను మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అంత ఈజీగా ఏం మిమ్మల్ని అజ్జేయరు. మంచిగా ఉంటేనే మంచిగా ఉంటాడు. మందుల సామెలు కూడా మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు. ఆయనకి ఎవరితో పంచాయతీ ఉండదు. ఇలా మందుల సామెలను బొందబెట్టడం కోసం మీరు ఇంకో మాదిగా ఆయన మీదకి ఉసుగొలిపితే తెలంగాణ ప్రజలు ఏం చూసుకుంటూ ఉండరు. మాదిగోళ్ళకు కూడా రాజకీయాలు తెలుసు. ఎవరిని ఎక్కడ ఎట్లా రాజకీయంగా సమాధి చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. నేను చెప్తున్న విషయం నేను బాగా స్టడీ చేసిన, బాగా చూస్తున్నా. మందకృష్ణ దగ్గర మొదలుకుంటే ఏపూరి సోమన్న వారికి కానీ ఇంకెంతోమందిని కానీ ఎంతోమంది ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు చెప్పేటువంటి ఉపన్యాసాలు వింటూనే ఉంటాం. మేము ఎంతోమంది చెప్పేటువంటి ముచ్చట్లు వింటూనే ఉన్నాం. ఎంతోమంది నాకు సలహాలు ఇచ్చేటువంటి చాలామంది వ్యక్తులలో కూడా మా అన్నలు మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎప్పుడన్నా ఏదైనా రాసినా ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా తమ్ముడు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్పే వాళ్ళు కూడా వాళ్ళు తెలుసు. వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నో నాకు తెలుసు, వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో నాకు తెలుసు. అన్నీ చేస్తూ రేపు పొద్దుగాల మీకు అక్కడ ఇదే రాజగోపాల్ రెడ్డి కనుక ఎక్కువ తక్కువ చేసేదంటే అదే ఏపూరి సోమన్న తిరగబడేటువంటి రోజులు కూడా వస్తాయి. మీ ఇష్టమా? లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి మీరే అంటారు. పైనున్నోళ్ళు అంటే ఎవరు? నేను చెప్పిన వీళ్ళ అన్నలు. లక్షల కోట్లు దోచుకుంటున్న వాళ్ళ మీద ఏం ముచ్చట్లు ఉండయి. ఇది ఒక చిన్న కామెంట్ చేసి వదిలేస్తారు. కానీ నేను గెలిపించిన ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. మాదిగా కులం పేరుతోనే ఏం అవినీతి పాల్పడ్డాయని నాకు అర్థం కాదు. ఏం కుట్రలు చేసినా, ఏం అక్రమాలు చేసినా నాకు అర్థం కాదు. ఎన్ని కోట్ల రూపాయలు మంజూరైనాయి? ఆయన తుంగతుర్తి నియోజకవర్గానికి ఎన్ని కోట్లు మంజూరైనాయి? మాదిగోడు కాబట్టి అంత చులకనా? ఈ ఎమ్మెల్యే అవినీతి కాదు, మొత్తం రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఎంత అవినీతి చేసినా బయటది. మరి ఎన్ని బిల్లులు వచ్చినాయి బయట తీరి? మీకు వ్యతిరేకంగా మాట్లాడింది కదా అని చెప్పేసి ఈరోజు అవినీతి పరుడైందా? అంటే ఈ నియోజకవర్గంలో వచ్చేటి మొత్తం కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానా? లేకపోతే